హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజిటల్ ప్రెన్యూర్ మెంటర్. డిజిటల్ ప్రెన్యూర్ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నేనైతే ఈ కంపెనీలో జాయిన్ అయ్యి ఎంటైర్ లైఫ్‌ని అయితే చేంజ్ చేసుకున్నాను. సో, ట్రస్ట్ మీ, ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల నేను ఫైనాన్షియల్లీ చాలా ఇండిపెండెంట్ అయ్యాను. మీరు కనుక ఎండ్ వరకు చూస్తే మీకు వర్క్ డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. నేను ఎలాగా ఎర్న్ చేసుకున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? జస్ట్ నా ఇంట్రడక్షన్ చిన్నగా ఇస్తాను. నా ఇంట్రడక్షన్ వచ్చేసి నా పేరు ప్రియా అండి. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. నేను ఒక హోమ్ మేకర్ని. నేను నా కెరియర్ని బ్రేక్ చేసి 8 years అవుతుంది. మీకు తెలుసు కదా, బయటకెళ్ళి జాబ్ చేయలేక కిడ్స్ ఉంటారు కదా, కిడ్స్ వల్ల నా కెరియర్ అంతా బ్రేక్ అయిపోయింది. సో వాళ్ళు వచ్చేసి నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే, మమ్మీ, నా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీస్ అందరూ జాబ్ చేస్తున్నారు, మరి నువ్వెందుకు చేయట్లేదు మమ్మీ అన్నారు. అది నేను తీసుకోలేకపోయాను. ఎవరి కోసం అయితే నా కెరియర్ని బ్రేక్ చేశానో అది మళ్ళీ నా క్వశ్చన్ వేస్తుంటే, నా పిల్లలు నన్నే క్వశ్చన్ వేస్తుంటే నాకు చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాను. సో నేను సర్చ్ చేశాను అనమాట ఆన్లైన్లో. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటేనే సరిపోతుంది అనుకొని చూసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదండీ! సో నేను చూస్తూ ఉండగా నాకు ఈ కంపెనీ అనేది దొరికింది. నియర్లీ దీంట్లో జాయిన్ అవ్వడానికి నేను చాలా టైం అనేది తీసుకున్నాను అండ్ ఆలోచించాను. ఓకేనా? సో నేను ఆలోచించి ఒక స్టెప్ అయితే తీసుకున్నాను. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అనుకున్నాను కాబట్టి నేను సాధించాను. నేనైతే ప్రౌడ్‌గా చాలా అయితే ఫీల్ అవుతున్నాను. ఈ కంపెనీ నా ఎంటైర్ లైఫ్‌నే చేంజ్ చేసింది. సో ఇంతవరకు నా జర్నీ అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ కంపెనీ గురించి మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్, ఈ కంపెనీ వచ్చేసి డిజిటల్ ప్రెన్యూర్ కంపెనీ అండి. ఇది న్యూ ఢిల్లీలో లొకేట్ అయి ఉంటుంది అండ్ ఇది వరల్డ్ వైడ్ కంపెనీ అనమాట. 5 కంట్రీస్‌లో ఉంది. సో ఇతని సీఈఓ వచ్చేసి అశుతోషి ప్రశస్త. ఇది నార్త్ సైడ్ చాలా ఫేమస్ అనమాట. మన సౌత్‌లో ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. సో మీ కెరియర్‌ని కూడా రీస్టార్ట్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇది ఒక లెర్నింగ్ ప్లాట్‌ఫామ్. ఓకేనా? ఇక్కడ స్కిల్స్ నేర్చుకొని 45 మనీ మేకింగ్ స్కిల్స్ అనేది దీంట్లో ఉంటాయండి. ఈ స్కిల్స్ నేర్చుకొని మనమైతే గ్రో అవ్వచ్చు. పర్ డేకి 2 hours అట్లీస్ట్ స్పెండ్ చేసినా కానీ నియర్లీ నేనైతే డేకి 10,000 రూపీస్ అనేది ఎర్న్ చేస్తున్నాను. ఈ లీగల్ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని. అండ్ మీకు కంపెనీకి సంబంధించిన లీగల్ ప్రూఫ్స్ అన్నీ మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా! ఇలా కంపెనీకి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. జీఎస్టీ సర్టిఫికేట్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్. ఓకేనా? గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఓకే. నాకు స్క్రీన్ మీద అర్థం కావట్లేదు ప్రియా గారు, నాకు పంపించండి అన్న వాట్సాప్‌లో నాకు పిన్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ పెడతాను. సో ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ 4 types ఆఫ్ వర్క్ ఉంటాయండి. ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, అఫిలియేట్, జాబ్ బేస్డ్ స్కిల్ ఉంటుంది అండ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రీలాన్సింగ్ అంటే మనం స్కిల్స్ నేర్చుకొని కంపెనీయే మనకి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనేది ఇస్తుంది. అది కూడా నేనే అప్లై చేయిస్తాను. ఓకేనా? మనకి ఏవైతే స్కిల్స్ ఎస్ఈఓ, వెబ్సైట్ డిజైనింగ్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! 45 మనీ మేకింగ్ స్కిల్స్. మీరు ఏదైతే నేర్చుకుంటారో ఆ స్కిల్స్ నేర్చుకొని మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అఫిలియేట్ మార్కెటింగ్ ప్రమోషన్ మార్కెటింగ్ అనమాట. జస్ట్ ఇది కూడా కమ్యూనికేషన్ బేస్డ్ స్కిల్ అనమాట. ఓకేనా? సో ఈ స్కిల్ని యూజ్ చేసుకొని కూడా మనం పర్ మంత్కి 50K+ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ బేస్డ్ స్కిల్ అనమాట. జాబ్ తెచ్చుకోవచ్చు అనమాట. ఈ స్కిల్స్ నేర్చుకొని జాబ్స్ అనేది తెచ్చుకోవచ్చు ఈజీగా. అండ్ నెక్స్ట్ ఫైనల్, బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ స్కిల్ యూజ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి గ్రో అనేది అవ్వచ్చు. ఓకే. ఇది చెప్పావు. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటుందా అంటే, ఎస్ ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్ అయితే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లైఫ్ టైమ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో నీడ్ నాట్ టు వర్రీ. మీరు ఎప్పుడైనా కానీ ఈరోజు వర్క్ చేశారా, ఓకే, నెక్స్ట్ నాకు 1 month గ్యాప్ కావాలి అన్న మీకు నెక్స్ట్ మంత్లో ఓకే అవుతుంది. ఓకేనా? సో ఇది లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది అండ్ కంపెనీ త్రూ ఉంటుంది, నా తరపున కూడా ఉంటుంది. సో నీడ్ నాట్ టు వర్రీ. ఇందులో వచ్చేసి 4 ప్యాకేజెస్ ఉంటాయి. ప్రో, సుప్రీమి, ప్రీమియం, ప్రీమియం ప్లస్. విత్ ప్రోమో కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు 30-40% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకేనా? ప్రోమో కోడ్తో పాటు నేనైతే ఛార్జెస్ చెప్తాను చూడండి. ప్రో ప్యాకేజ్ తీసుకుంటే కనుక మీకు 6,999కే వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ సుప్రీమి తీసుకుంటే మీకు 11,800కే వస్తుంది. ఓకేనా? ప్రీమియం తీసుకుంటే మీకు 16,000కే వస్తుంది. అండ్ ప్రీమియం ప్లస్ కింగ్ ఆఫ్ ద డిజిటల్ ప్రెన్యూర్ ఇది తీసుకుంటే మీకు నియర్లీ 21,999కే వస్తుంది. ఓకేనా? ఈ ప్యాకేజెస్ అన్ని మీద 30-40% డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో వీటిలో ఏది బెస్ట్ మేము చూస్ చేసుకోవాలి అనుకుంటే ప్రీమియం
ప్రీమియం ప్లస్. లైక్ ఎందుకు మీరు అదే సజెస్ట్ చేస్తున్నారు అంటే, మీరు చూస్తున్నారు కదా బయట 10th క్లాస్ వాళ్ళకి ఎలా ఎర్నింగ్స్ ఉంటాయి, అండ్ ఇంటర్ వాళ్ళకి ఎలా ఎర్నింగ్స్ ఉంటాయి జాబ్ వచ్చిన తర్వాత, అండ్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి ఎలా ఎర్నింగ్స్ ఉంటాయో, ఇక్కడ కూడా ప్యాకేజెస్ని బట్టి ఎర్నింగ్స్ అనేది ఉంటాయి. సో ఓకేనా, ఇక్కడ వరకు మీకు ప్యాకేజెస్ అనేది అర్థమవుతుంది కదా. సో మీరు బయటకు వెళ్ళి పర్చేస్ చేయాలి, మీరు బయట కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే, మీరు చూసారు కదా బయట ఓన్లీ మీరు వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకోవాలి అనుకుంటే 20,000 ఛార్జ్ చేయాలి ఆ కోర్స్ ఒక్కడికి. మెటా యాడ్స్ నేర్చుకోవాలంటే 16,000కి నేర్చుకోవాలి. అది ఇక్కడ మనకి అదే 22,000కి మనకి ఇక్కడ 45 మనీ మేకింగ్ స్కిల్స్ అనేది వస్తుంది. లైక్ ఒక కోర్స్కి వచ్చేసి 400-450 రూపీస్ పడుతుంది అంతే. ఈవెన్ నేను కూడా ఇంత ఎర్నింగ్స్ ఎలా చేస్తున్నాను అంటే, ప్రీమియం ప్లస్ ప్యాకేజ్ తీసుకొని 1 టైం ఇన్వెస్ట్మెంట్ తీసుకొని లైఫ్ టైం ఎర్నింగ్స్ అనేది చేస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తే ఎర్నింగ్స్ అనేది ఈజీగా వస్తాయండి. జస్ట్ ఈ వెబ్సైట్లో తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఉంటాయి. నా ప్రోమో కోడ్ కింద జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అది కూడా తెలుగు సెక్షన్స్, మొత్తం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా టీంలో జాయిన్ అయిన వాళ్ళకి ఒకటి నేను చెప్తున్నాను, వీక్లీ 5 లైవ్ సెక్షన్స్ అనేది ఉంటాయి, డౌట్ సెక్షన్స్ ఉంటాయి, రికార్డింగ్ సెక్షన్స్ ఉంటాయి. నేనైతే గ్యారంటీ ఇవ్వాలి అనుకుంటున్నాను ఏంటంటే, 1 మంత్లో మీకు ఎర్నింగ్స్ అనేది ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అయినా కానీ, అఫిలియేట్లో గ్రోత్ అయినా కానీ మీకు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అండ్ 60K ప్లస్ వచ్చే బాధ్యత నాది. ఓకేనా, అది మీకు ఎర్న్ చేపించే బాధ్యత నాది. ఒక్కసారి మనీ గురించి ఆలోచించుకున్నారు అని అంటే, మీరు ఒకసారి ఆలోచించుకోండి ఫస్ట్, నేను ఏ ప్యాకేజ్ చూస్ చేసుకుంటే బెటర్ అనేసి. మనం పెట్టేది ఏదో బిగ్ ప్యాకేజ్ తీసుకుంటేనే మనకి బెటర్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. సో ఓకేనా, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్లోనైనా, గ్రోత్ అయినా కానీ, అఫిలియేట్లో మీకు ఈజీగా ఉంటుంది. సో నా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ వచ్చేసి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలా స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఇలాగా ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే నాకు మెసేజ్ చేసి, ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెసేజ్ చేసి, అక్క నాకు ఇక్కడ డౌట్ ఉంది, మ్యామ్ నాకు ఇక్కడ డౌట్ ఉంది, ఏ ప్యాకేజ్, ఇంత బ్రీఫ్గా చెప్పాను కాబట్టి మీకు ఇన్ డీటెయిల్గా అర్థమయ్యే ఉంటుంది. సో నాకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి, లేదా నాకు అర్థమైంది ఓకే డన్ అని పెట్టండి. జస్ట్ ఐ విల్ సెండ్ ద ప్రోమో కోడ్, లేదా నా డిస్క్రిప్షన్లో కూడా ప్రోమో కోడ్ ఉంటుంది. 30-40% అనేది డిస్కౌంట్ అనేది వస్తుంది. సో మీరు ఆ ప్రోమో కోడ్ అప్లై చేసుకొని మీకు ఏ ప్యాకేజ్ అయితే ఉంటుందో అది చేసుకున్న తర్వాత స్క్రీన్ షాట్ అనేది పంపించండి. లైక్ కంపెనీ త్రూ జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కంపెనీ త్రూనే జాయిన్ అవ్వాలండి. లైఫ్ని సీరియస్గా తీసుకోవాలి. నేనైతే ఖాళీగా ఉండకూడదు. యాజ్ ఎ గ్రాడ్యుయేట్గా నేను చేశాను. ఓకేనా, నేను 10th క్లాస్ చదివాను. ఓకే, ఇవన్నీ అన్నెసెసరీ థింగ్స్ అండి. ఓకే, మనకి స్కిల్ నేర్చుకోవాలన్నా ఇంటెన్సిటీ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉంటే ఈజీగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి అనుకుంటే జస్ట్ ఐడిపిలో జాయిన్ అవ్వండి. ఐ విల్ టీచ్ యూ. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎవరైనా చేయొచ్చు. లైక్ జాబ్ హోల్డర్, సైడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ వర్క్ అనేది చేయొచ్చు. అండ్ డైలీ చెప్పాను కదా 2 to 3 అవర్స్ వర్క్ అనేది ఉంటుంది. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకొని వర్క్ చేసే పని అయితే ఇక్కడ డెఫినెట్లీ ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫస్ట్ లైవ్ ప్రాజెక్ట్ అనేది నా స్టూడెంట్స్కి నేనైతే హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ నుంచి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో స్కిల్స్ అనేది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్లో కూడా డిజిటల్ మార్కెటింగ్కి చాలా డిమాండ్ అయితే ఉంటుందన్నమాట. సో మీరైతే చూస్ చేసుకునే మెంటర్ని బట్టి ఉంటుంది. మీ మెంటర్ రైట్ స్కిల్స్ నేర్పిస్తుందా లేదా, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ నేర్పిస్తుందా లేదా, ఓకేనా, మనకి ప్రాజెక్ట్స్ తెచ్చేలాగా ఉందా లేదా అనేది మీకు అబ్జర్వ్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే బయట ప్లాట్ఫామ్స్లో జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జాయిన్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు అనేసి నాకు కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు. సో మీకు అలాగా కాకుండా జస్ట్ వాళ్ళు కూడా పర్సనల్గా నాకు మెంటర్షిప్ అనేది తీసుకొని మళ్ళీ దీంట్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది స్కిల్స్ నేర్చుకోవడానికి. అండ్ 1-2 సార్లు చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. వాళ్ళు ప్రాజెక్ట్స్ గతంలో చేశారా లేదా, అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనా కాదా అనేది చూస్ చేసుకొని జాయిన్ అయితే అవ్వండి. నేనైతే నా దగ్గరే జాయిన్ అవ్వమని ఫోర్స్ అయితే చేయను. మీకు ఓకే అయితేనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్ కోసం నేను చెప్తున్నాను. సో లైఫ్ టైం సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు 1-2
2 టైమ్స్ చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఇంతవరకు పేషెన్సీ తోటి నా వీడియోని వాచ్ చేసినందుకు సో థ్యాంక్ఫుల్. అండ్ మీకు ఇంకా అప్డేట్స్ కావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వర్క్ డీటెయిల్స్ అండ్ స్కిల్స్ గురించి ఇన్ డీటెయిల్గా నా ఛానల్స్లో అయితే ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాను. అండ్ ఇంటి వరకు మీరు చూసినందుకు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్.